నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశ రాజధాని ఢిల్లీ ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపింది. అరెస్ట్ను నిరసిస్తూ ఆదివారం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్య నేతలు బీజేపీ కార్యాలయానికి తరలివచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీస్ ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఆప్ను నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రణాళిక రచించిందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ 3 ప్రణాళికలతో ఉందని వివరించారు. పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని పేర్కొన్నారు. కోర్టులో ఈడీ తరపు న్యాయవాది చెప్పడంతో ఈ విషయం అర్థమైందన్నారు. ఎన్నికల తర్వాత అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారని వివరించారు. పార్టీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేస్తారని పేర్కొన్నారు. దాంతో తమ పార్టీ వీధుల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 3 ప్రణాళికలను బీజేపీ రచించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన ప్రజలు ఇచ్చే తీర్పును చూసి ప్రధాని మోదీ ఖంగు తినడం ఖాయమన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్ మీద కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆయనను కలిసేందుకు వచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతిపై దాడి చేశారని వివరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం బిభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బిభవ్ అరెస్ట్ను నిరసిస్తూ ఈరోజు బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. బిభవ్ కుమార్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేయించారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ జాదూ గేమ్ ప్లాన్ అని, ఆప్ని ఆ పార్టీ పదే పదే వెంటాడుతోందని మండిపడ్డారు. ఏం కుట్రలు చేసినా తమ పార్టీని అణచివేయలేరని పునరుద్ఘాటించారు. ఇప్పటికే సంజయ్ సింగ్ని జైల్లో పెట్టించిన బీజేపీ ఇప్పుడు బిభవ్ కుమార్పై కక్షగట్టిందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో కాషాయి పార్టీకి కేజ్రీవాల్ ఛాలెంజ్ చేశారు. తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. జైల్ బరోకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి, మా నేతలను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు, అలా కాకుండా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ స్థితిలో పోలీసులు ఆప్ ఆందోళనను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.